హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు బీజిఎంఐలో ఉన్న కొత్త ఈవెంట్లో ఉన్న కొన్ని పవర్స్ మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ పవర్ నాకైతే ఈవెంట్లో దొరికింది. ఇది బుక్ టైప్లో ఉంది. ఈ పవర్ మనం తీసుకున్నట్టు అయితే హీల్ అయితే వస్తుంది, మనకి ఇన్స్టెంట్గా హీల్ అయితే ఫుల్ హీల్ అయితే అవుతుంది. నెక్స్ట్ పవర్ అయితే మనం చూసేద్దాం. నెక్స్ట్ పవర్ అయితే ఏదో థండర్ పవర్, ఏదో థార్ పవర్ లెక్క ఉంది. ఇదైతే మనకి ప్రతి పవర్కి యాక్టివేట్ చేసినప్పుడు 3 సెకండ్స్ అయితే ఉంటుంది పవర్ యాక్టివేట్ కావడానికి. ఈ పవర్ అయితే చూసినట్టయితే థండర్ పట్టుకొని ఉరుక్కుంటూ పోయి వాడు వేస్తాడు ఎనిమిస్ ముందు. ఈ పవర్ని అయితే మనం అస్సలు నమ్ముకోకూడదు. నెక్స్ట్ పవర్ అయితే ఫైర్ పవర్. ఈ పవర్ అయితే బాగుంది నాకు. ఎనిమిస్ని కరెక్ట్గా అటాక్ చేసినాం అనుకో, మనం మాల్ లెక్క పడిపోతుంది ఎనిమిస్ కాడ మనకి. ఇప్పుడు చూడొచ్చు, నా ముంగట బాట్ ఉంది. బాట్ని నాక్ అయిపోయిన బాట్ని కిల్ చేసేసాను. నెక్స్ట్ పవర్ అయితే ప్రొటెక్షన్ వాల్ పవర్. ఇది ఎనిమిస్ స్క్వాడ్ వచ్చినప్పుడు కానీ, మనకి కవర్ కానప్పుడు కానీ ఇలాంటి ఈ పవర్ యూజ్ చేసి మనం కవర్ అయితే తీసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఇది తెలియదు ఇక్కడ పెడుతుంటే. ఇప్పుడైతే చూడండి, ఇప్పుడు వస్తుంది. భూమిలో కొంచెం అయితే మనకి వాల్ టైప్లో వస్తుంది, కవర్ అయితే తీసుకోవచ్చు మనం. అంతే గైస్, ఈ పవర్. నెక్స్ట్ పవర్ వచ్చి క్లోన్ పవర్. ఇదైతే మన క్యారెక్టర్ క్లోన్ అయితే వస్తుంది. ఒక త్రీ క్లోన్స్ అయితే వస్తుంది మనతో పాటు, మొత్తం 4 క్లోన్స్. మనం ఎలా చేస్తే అలా చేస్తుంది. ఉట్టి ఫైర్ తప్పించి మిగతా అన్ని పనులు చేస్తుంది మన క్లోన్ అనమాట. మన ఆత్మ అంటాం చూసినా, అది చూడండి. ఇప్పుడు ప్రతి పవర్కి 3 సెకండ్స్ ఉంటుంది యాక్టివేట్ కావడానికి మనకి. ఇది చూడండి, రింగ్ పవర్ అనమాట. ఇది ఈ పవర్ నాకు అర్థం కాలేదండి సార్. ఫ్లయింగ్ రింగ్ అన్నాడు. ఈ పవర్ యూజ్ చేసి మనం ఎనిమిస్కి సర్ప్రైజ్ అయ్యేటట్టు